నడక నడత సింపుల్, ఆర్భాటాలు భేషజాలకు దూరం. ఏం చేయాలన్న దానిపై పూర్తి క్లారిటీ, సంక్షేమంపైనే పూర్తి దృష్టి. సీఎం రేవంత్ రెడ్డి రెండో నెల పాలనను పరిశీలిస్తే కనిపించే కొన్ని అంశాలే ఇవి. పగ్గాలు చేపట్టి 2 నెలలే అయినా పాలనను పరుగులు పెట్టించడంతో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇంతకీ ఆయన రెండో నెల పాలన ఎలా సాగింది? తీసుకున్న నిర్ణయాలేంటి? దానివల్ల తెలంగాణకు జరిగిన లాభాలేంటి? హవల్ సంక్షేమం, అభివృద్ధే రెండు కళ్ళు. పార్టీలో లౌక్యం, పాలనలో దూకుడు. తన మార్కు చూపుతున్న రేవంత్ రెడ్డి. హామీల అమలుకు అభయహస్తం. మాది రాచరిక పాలన కాదు, ప్రజాపాలన అని ప్రమాణ స్వీకారం రోజే చాటు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పిన మాటనే వేదవాక్కుగా పాటిస్తున్నారు. స్వేచ్ఛను పంచడమే కాదు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన బాధ్యత అన్న రేవంత్ తూచా తప్పకుండా ఆచరిస్తూ అమలు చేస్తున్నారు. సమస్య ఏదైనా పైపైన పరిష్కారం కోసం కాకుండా దాని లోతుల్లోకి వెళ్లి సమూలంగా తుదిముట్టించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు ఇదే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్న మొదటి ప్రాధాన్యత. అందుకే అధికారంలోకి వచ్చిన 2 రోజులకే 2 గ్యారెంటీలను అమలు చేసేశారు రేవంత్. ఇప్పుడు మరో 2 గ్యారెంటీల అమలుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొదటి నెలలో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కార్ రెండో నెలలో పాలనను మరింత పరుగులు పెట్టించే ప్రయత్నాలను చేసింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుకు చైర్మన్గా భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రేవంత్ రెడ్డి నిత్యం నిర్వహించే సమీక్షా సమావేశాల్లో బాటం లైన్ అర్హులందరికీ ఫలితాలు అందాల్సిందే అన్న ఆదేశాలు. ప్రజా సంక్షేమానికే మా పెద్దపీట అని చెప్పే రేవంత్ గతంలో ట్రబుల్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బదులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. తెలంగాణలో నిత్యం వెలుగు జిలుగులు ఉండాలన్నదే సీఎం ఆలోచన. అందుకే కొత్త విద్యుత్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించారు. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నది రేవంత్ ఆలోచన. జనవరి 10న జరిగిన విద్యుత్ సమీక్షలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇక అదే రోజు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని 13 దేశాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర సాధనకు అతి ముఖ్యమైన డిమాండ్ నియామకాలు. కానీ లక్షలాది మంది ఉద్యోగుల కలను సాకారం చేయలేకపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా కోట్లాది మంది యువత కలను పీడకలగా మారుస్తూ క్వశ్చన్ పేపర్ల లీకులు, అమ్ముకోవడాలు కొనసాగాయి. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత బోర్డును ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన రేవంత్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. బోర్డు కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మసక పట్టిన బోర్డు ప్రతిష్టకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్. మరోవైపు గ్రూప్ 1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఇంటా గెలిచి రచ్చ గెలవాలనేది పెద్దల మాట. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించిన సీఎం రేవంత్
జనవరిలో విదేశీ బాట పట్టారు. రేవంత్ 2వ నెల పాలనలో హైలైట్ దావోస్ పర్యటన. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి అన్నది సీఎం రేవంత్ మాట. అందుకే తన బృందంతో దావోస్లో అడుగుపెట్టిన సీఎం రేవంత్ ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులను సాధించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. గతేడాది దావోస్లో తెలంగాణ సాధించిన పెట్టుబడుల కంటే ఇది డబుల్. అదానీ గ్రూప్, టాటా గ్రూప్ నుంచి మొదలు పెడితే అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. అక్కడి నుంచి దుబాయ్, లండన్లో కూడా పర్యటించారు రేవంత్. దుబాయ్లో ఏకంగా 70 సంస్థలతో రేవంత్ చర్చలు జరిపి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. లండన్ అభివృద్ధికి ముఖ్య కారణాల్లో ఒకటి థేమ్స్ నది. థేమ్స్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పర్యాటక రంగం పరుగులు పెడుతోంది. మన హైదరాబాద్ లో కూడా థేమ్స్ లాగానే మూసీ నదిని అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్ ఆలోచన. హైదరాబాద్ లో లండన్ ఐ ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రతిపాదనలను అక్కడి అధికారులతో చర్చించారు. పార్టీ ఏదైనా, నేత ఎవరైనా అందరినీ సమంగా చూడాలి, అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలి. ఇదే సీఎం రేవంత్ ఆలోచన. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సాదరంగా ఆహ్వానించి వారితో చర్చలు జరిపారు సీఎం రేవంత్. రాజకీయం ఏదైనా అంతిమ లక్ష్యం అభివృద్ధే అని చెప్పకనే చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందే ఉంటానని రుజువు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసియా క్రీడల పతాక గ్రహీతలతో పాటు అర్జున అవార్డులు దక్కించుకున్న పలువురు తెలుగు క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కనిపించిన మరో మార్పు, రాజ్భవన్లో చిందిన చిరునవ్వులు, పాలనలో అహంకారం, నియంతృత్వం చెల్లవని తన వ్యవహార శైలితో చెప్పకనే చెప్పారు రేవంత్. ధైర్యం, ఉదారత, వివేకం, ఉత్సాహం అనేవి విజయవంతమైన ప్రభుత్వానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు అని తెలిసిన వ్యక్తి కాబట్టే గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతున్నారు రేవంత్. గతంలో ఏనాడు కనిపించని ఉల్లాసం రాజ్భవన్లో నిర్వహించిన ఏటువం కార్యక్రమంలో కనిపించింది. గవర్నర్ తమిళిసై ఆతిథ్యాన్ని మన్నించి సీఎం రేవంత్తో సహా మంత్రులు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మరో ముఖ్యమైన హామీ, పిల్ల పెళ్లికి నగదుతో పాటు తులం బంగారం ఇవ్వడం. దీనిని ఆచరణలో పెట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ నగదుతో పాటు బంగారం ఇచ్చేందుకు బడ్జెట్ను రూపొందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఈ రూల్ ఆరోగ్యశ్రీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే ఈ నిబంధనను సడలించే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం లక్షల సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులను పెండింగ్లో ఉంచింది. ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి వారందరి పరిస్థితి ఏంటి? అందుకే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించాలన్న ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి మంచినీరు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ గులాబీ నేతల కమిషన్ల దందా కారణంగా ఇప్పటికీ నీరందని ఇల్లు తెలంగాణలో అనేకమున్నాయన్నారు. రాబోయేది వేసవి. ఆ సమయంలో నీటి ఎద్దడి తలెత్తకూడదన్న ఆలోచనతో తాగునీరు అందని ప్రాంతాలపై సమగ్ర సర్వే నిర్వహించి వివరాలు అందించాలన్నారు. తాగునీటి కోసం నియోజకవర్గానికి ₹1 కోటి అందించాలని నిర్ణయించారు. తన గొంతు, గజ్జెల సవ్వడితో 5 దశాబ్దాల పాటు తెలంగాణను నిత్య చైతన్యంగా ఉంచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్కు ఘన నివాళిని అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఊపిరిని పాటగా మలిచిన ఆ ఉద్యమకారుడి పేరు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చేశారు. వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు అందజేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 హామీలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు మరో 2 హామీలను పట్టాలెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈసారి 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఒక్కో నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో 2 కోట్ల స్కూళ్లకు, తాగునీటికి 1 కోటి, కలెక్టరేట్ల నిర్వహణకు 50 లక్షలు కేటాయించారు.